ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత వ్యక్తులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మిట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో దళిత యువకుడిపై దాడి జరిగింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గొర్రె రంజిత్ ఉదయం హోటల్ వద్ద ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటిపల్లి శ్రీనివాస్ జడ్పీటీసీ అనే వ్యక్తి రంజిత్ను కులం ఎస్సీ పేరుతో దుర్భాషలాడుతూ చెప్పు విసిరివేయడం జరిగిందని రంజిత్ అన్నారు. దీనిపై కోరుట్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్న టైంలో గ్రామంలో ఉన్న రంజిత్ తండ్రి అయినటువంటి గొర్రె మల్లేష్పై కాటిపల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాళ్లు కర్రలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. మల్లేష్ కుటుంబ సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అనంతరం కోరుట్ల పోలీస్ స్టేషన్లో కాటిపల్లి శ్రీనివాసరెడ్డిపై అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ను కలిసిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరడంతో నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బాధితులతో కలిసి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధితులకు న్యాయం చేయాలని, గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డీఎస్పీకి తెలిపారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటిపల్లి శ్రీనివాసరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరలా ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే కఠిన శిక్షలు వేయాలని అన్నారు. గ్రామాలలో పోలీసులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు బత్తుల నరేష్ కోరారు. నా పేరు గొర్రె రంజిత్, మా పెద్దాపూర్ గ్రామం. ఈరోజు పొద్దున 8 గంటలకు మల్లనగుడి దగ్గర రాజస్థాన్ హోటల్ దగ్గరికి ఛాయ్ తాగడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కార్తీక్ అని బ్లేడ్ డాక్టర్ ఉన్నది. అతనుకు రమేష్ డబ్బులు ఇవ్వాలి, గుడి చైర్మన్ అయిననే ఆ ఊరి మీద పనులు చేసినందుకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్న సందర్భంలో రమేష్ ఏం చేసిందంటే రంజిత్ గట్ల గారా గిట్లా అని వాళ్ళు నాకు చెప్పేటప్పుడు ఆయన శ్రీనివాసరెడ్డి పక్కకి పొంటే ఉండి, అరే గానికేంద్ర చెప్పేది ఇక నేనుండగా గాడేంద్ర చెప్పేది అని అంటే నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు, నేను చెప్పిన సమాధానం అంటే నువ్వు ఇంద్ర లంజడుగా ఇక్కడ బాగా ఇచ్చుకుంటున్నావు, దొంగ లంజడుగా మాది కూడా అది అనుకుంటా తిట్టిన తర్వాత చెప్పేసిరేసిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి పోయినా, కురుట్ల పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇదే నేను కుర్రలో ఉన్న మా నాన్న పైన దాడి చేశారు. ఎక్కడంటే అది మల్లన్న గుడి దగ్గర వాళ్ళ కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, కాటిపల్లి శ్రీకారు, కాటిపల్లి రమ్మవ్వ వాళ్ళు ముగ్గురు కలిసి బండలతోని చెప్పులతోని రాళ్లతోని కొట్టి మా డాడీని చంపడానికి ప్రయత్నం చేశారు. దీనిపైన మళ్ళీ మా డాడీని కుర్రల పోలీసుని తీసుకొచ్చి అక్కడ పిటిషన్ ఇచ్చిన తర్వాత మా నాన్నని హాస్పిటల్ చూపించిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత మేము అందరం కలిసి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరిగింది విషయం, ఇది మా తప్పలేదు సార్, మా కులాన్ని దూషించినట్టు తిట్టిండు, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు సార్, ఖచ్చితంగా కాటిపల్లి శ్రీనివాసరెడ్డి పైన చర్యలు తీసుకోవాలి సార్, అట్రాసిటీ కేసు ఖచ్చితంగా బుక్ చేయాలి సార్, మా యొక్క మనవి సార్ అని తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే పెద్దాపూర్లో మిట్పల్లి మండల్ పెద్దాపూర్ గ్రామంలో దళితులపై దాడి, ఒక కాంగ్రెస్ నాయకుడు కులహంకారవాది దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడం ఈ సిగ్గుచేటు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా దళితులపై దాడి జరుగుతుందంటే అది మనకు సిగ్గుచేటు. ఈ కుల దురహంకారులు ఎక్కడున్నా సరే మన పోలీస్ వ్యవస్థ ఇమ్మీడియట్లీ వాళ్ళపైన అట్రాసిటీ ప్రివెన్స్ యాక్ట్ ఏదైతుందో మనకు ఎప్పుడైతే 1989లో అమెండ్ చేసిరో ఆ చట్టం ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన మూల వెంటనే వాళ్ళకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా భయం కలిగేటట్టు, లేకుంటే ఇట్లాంటి సంఘటనలు చేసినప్పుడు మాకు కూడా పోలీసు వాళ్ళ దగ్గర నుంచో లేకుండా చట్టపరంగా శిక్షలు పడతాయని చెప్పిన ఉద్దేశంతో అనే విధంగా పోలీసు వాళ్ళు తక్షణమే స్పందించి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడంతో పాటు గ్రామాలలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ పెద్దాపూర్లో జరిగిన విషయం ఏదైతుందో ఇది ఎప్పటి నుంచో ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జడ్పీటీసీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎవరేం చేశారు, మేమే చెప్తే నడుస్తుంది, మాదే నడుస్తున్న భావంతో ఈరోజు ఇక్కడ ఏదైతే పెద్దాపూర్లో యాక్టివ్ ఉంటాడో రంజిత్ అని చెప్పి యాక్టివ్ ఉంటాడు, సామాజిక ఉద్యమాల్లో కీలకంగా మాట్లాడుతూ ఉంటాడు, పోరాటం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తిని ఓర్వలేక కులం పేరు చెప్పి విపరీతంగా కొట్టి ఆ తర్వాత ఈ రంజిత్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తూ ఉండగా వాళ్ళ నాన్నని కూడా పెద్ద మనిషి ఆరోగ్యం బాగుంటుంది, ఆ పెద్ద మనిషి చూడకుండా ఆ కుటుంబం మొత్తం కూడా ఎవరు ఈరోజు జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా విచక్షణారహితంగా దాడి చేసి వాటి తలపైన బలంగా దెబ్బ తగలడం, దాంతో రాళ్ల బట్టి చెప్పుల బట్టి కొట్టడం వల్ల తలపైన విపరీతంగా దెబ్బ తగిలి బట్టలు మొత్తం కూడా రక్తమయం జరిగింది. ఈ విషయం మేము మా సంఘాల తరఫున, సమాధాన సంఘాల తరఫున మరియు
వివిధ అంబేద్కర్ సంఘటన కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ విషయం పైన. ఒకవేళ గిన బాధిత పక్షానికి న్యాయం జరగకుంటే ఖచ్చితంగా మేము యుద్ధ ప్రాతిపదికన మేము మా చర్యని కూడా చూపెడతాం. మేము ముందుకెళ్తాం. మేము ఏ విధంగా ముందుకెళ్తాం అనే విషయం ఈ రోజు ఎఫ్ఐఆర్ క్యాప్ తీసుకున్న తర్వాత, రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయిన తర్వాత, ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన జడ్పీసీ చర్యలు తీసుకోకుంటే మా దళిత సంఘాల తరఫున కూడా మా చర్య కూడా మా పరిచర్య కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్. రాజా తదా ప్రజ అన్నట్టుగా, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడలో అందరి పేరు తీసి మెడలో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ నాయకులేమో ఇక్కడ అందరి జనాల తలలు బలపడతారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మీ ప్రోద్బలంతోనే మీ నాయకులు ఇంత మూర్ఖంగా ఇక గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాజా తథా ప్రజ, అప్పుడు శాంతి సామరస్యంతో అందరూ ఉంటున్నారు. ఎప్పటి నుంచి అయితే మీరు రాజ్యం మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక యుద్ధ వాతావరణం సృష్టించకండి. బ్రహ్మాండంగా శాంతిగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. మీతో చేత కాకపోతే దయచేసి మీరు పక్కకెళ్ళండి. మీరు మాట్లాడే మానవ బాంబులు తయారవుతూ ఉన్నారు, రౌడీలు తయారవుతూ ఉన్నారు. కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ నాయకుడిని తలబలగొట్టేలాగా చేసినాడు. దయచేసి డిఎస్పీ గారికి కూడా మేము ఇప్పుడు వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. ఎవరు కొట్టి ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటే రాధా గారని, వారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని తలబలగొట్టడం జరిగింది. వారి కంప్లీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది. వారిని ఇప్పుడు సిద్ధంగా హాస్పిటల్ తీసుకెళ్ళాము, స్టేషన్ కూడా తీసుకెళ్తా ఉన్నాము. రంజిత్ మా కార్యకర్త వాళ్ళని కొట్టడం జరిగింది. ఆయన కేవలం కులహంకారంతో పోయి తలబలగొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ తల పలగొట్టడం జరిగింది. వారిని స్టేషన్లో వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను, మా అనగారిన వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ నుంచి కోరుతాము. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.